అండి నమస్కారం. సో ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను? సో మీరు చూస్తున్న నా బ్యాక్గ్రౌండ్ లో మనం ఇప్పుడు ఉన్నాం రైల్వే స్టేషన్, సూరత్ మెయిన్ రైల్వే స్టేషన్ లో మనం ఇప్పుడు ఉన్నాం. కాబట్టి సో ఈ షర్ట్ అయితే మీరు అందరు గుర్తుపట్టారేమో, మన శ్రీకాంత్ గారు. యాక్చువల్లీ ఏంటంటే ఫ్రెండ్స్, మన ప్రీవియస్ లో ఒక ఫ్రాంచైజీ అండ్ ఒక కస్టమర్ పర్పస్ తో మనం ఒక వీడియో చేసాం. మీకు గుర్తుకున్నదా? ఆ వీడియో చూడలేకుంటే ఆ వీడియో చూడండి, మీకు తర్వాత ఈ వీడియో అనేది చాలా తొందరగా అర్థమైపోతుంది. వన్ మోర్ థింగ్ ఏంటంటే, శ్రీకాంత్ మన స్టాఫ్ అండ్ మేము ఈ వీడియో ఎందుకు చేసామంటే, చాలా మంది కస్టమర్స్ ఉంటారు. సో ఇక్కడ వచ్చేసి వాళ్ళకి ఫస్ట్ టైం సూరత్ కి వచ్చేసి వాళ్ళకి మేము హ్యాండిలింగ్ ఎలా చేస్తామో, కస్టమర్ సర్వీస్ ఎలా ఇస్తామో, సో ఆ టోటల్ ప్రక్రియ మనం అనేది ఆ వీడియోలో చేసాం. అండ్ ఫ్రాంచైజీ గురించి కూడా చాలా మంది నన్ను కస్టమర్స్ అడుగుతున్నారు. సో దాట్స్ వై మనం శ్రీకాంత్ ని పట్టుకొని ఆ వీడియో చేసాం ఫ్రాంచైజీ గురించి. సో ఇప్పుడు ఏంటంటే, సో శ్రీకాంత్ మీరు చెప్తారా ఏం వీడియో చేస్తున్నాం? ఇప్పుడు ఏంటంటే, మనం ఎలాగో అజ్మీరా ఫ్యాషన్ గురించి మనకి ఎలాగో తెలుసు. అక్కడ ఒక రూఫ్ కిందని అన్ని ఐటమ్స్ దొరుకుతాయి, లేడీస్ అపైరల్స్ అన్ని. ఎందుకంటే మనం ఈ వీడియో చేసిన కారణం ఏంటంటే, ఒక కస్టమర్ మనకు కమెంట్ చేశాడు. సో అజ్మీరా ఫ్యాషన్ ఎలాగో కొత్త అడ్రస్ వెళ్ళిపోయింది కదా, అందుకే దాని త్రూ ఎలా వెళ్ళాలి, ఎలా చేయాలనేసి దాన్ని బట్టి మేము ఒక వీడియో చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే, స్టేషన్ కి వచ్చిన తర్వాత చాలా మంది ఉంటారు, అందరూ ఒకేలాగా ఉండరు కదా, ఎవరెవరో మోసం చేస్తూ ఉంటారు. వాళ్ళకి మోసం అవ్వకుండా మన కస్టమర్స్ కి ఎలా వెళ్ళాలో, ఎలా మనకి రీచ్ అవ్వాలో సురానా వరకు అది మేము టూర్ చేసి చెప్తాం. మిగతావన్నీ మేము ఇప్పుడు మనం ఏంటంటే, మన అజ్మీరా ఫ్యాషన్ ప్రస్తుతానికి షిఫ్ట్ అయింది, మీ అందరికీ తెలుసు. ఇప్పుడు అయితే 2-3 మంత్స్ అయింది అనుకుంటా. 2-3 మంత్ ఇప్పుడు మనం ఏంటంటే, మన అజ్మీరా ఫ్యాషన్ కొత్త ప్లేస్ లో సురానా 101 బిల్డింగ్ అజ్మీరా ఫ్యాషన్ గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి అక్కడ మనం కొత్త ప్లేస్ లో షిఫ్ట్ చేసాం. కాబట్టి ఈ టూర్ మీకోసమే. ఎవరైనా ఫస్ట్ టైం వస్తున్నారు, లేకుంటే ఆల్రెడీ మన అజ్మీరా ఫ్యాషన్ తో కలిసి బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళకి ఐడియా ఉండాలి ఈ సూరత్ స్టేషన్ నుంచి డైరెక్ట్ అజ్మీరా ఫ్యాషన్ కి ట్రావెల్ ఎలా చేయాలి. పెద్ద దూరమేం కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మాత్రం 1 కిలోమీటర్ దూరంలోనే ఉంది మంది సురానా. ముందు మన రఘుకుల్లో ఉండేది, అక్కడ నుంచి మనకి షిఫ్ట్ అయింది అనమాట. 2-3 నెలలు అయింది. మనం ఇక్కడ నుంచి ఆటో పెట్టుకొని వెళ్ళిపోతే 1 కిలోమీటర్ లోపలే ఉంటది అనమాట మంది సురానా. మిగతా ఇక్కడ కస్టమర్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనకి మన అజ్మీరాది రిసెప్షన్ కూడా ఉంది. అక్కడికి వెళ్ళాక ఫ్రెష్ అప్ అయ్యి అక్కడి నుంచి మీరు వెళ్ళొచ్చు అనమాట. అవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట, ఏ చార్జెస్ ఉండవు అవి కూడా. అవి వెళ్ళి చూద్దాం మనం రిసెప్షన్ ఎలాగుందో, మీకు కూడా నేను చూపిస్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, అక్కడి నుంచి ఎలా వెళ్ళాలి, మనం ఆటో నుంచి అవన్నీ మేము కూడా గైడ్ చేస్తాం మొత్తం వీడియోలో. వన్ మోర్ శ్రీకాంత్, మనకి ఎక్కువగా ఏంటంటే చాలా ఇది మనకు క్వశ్చన్ లో వచ్చింది, మ్యామ్ మనం రావాలనుకున్నాం అజ్మీరా ఫ్యాషన్, కానీ మనకి ఇక్కడ సూరత్ స్టేషన్ బయట రాగానే నేను చూపిస్తాను, ఒక రౌండ్ చూడండి. ఇది మీకు ఆటోస్లు, స్టాండ్లు, బస్ స్టాండ్, ఆటో స్టాండ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. కానీ మీరు ఇక్కడ రాగానే శ్రీకాంత్ ఏం చేయాలంటే, నేను పర్సనల్ గా చెప్పాలనుకుంటున్నాను, మీరు రావాలనుకుంటే అంటే మీరు ఎక్కడి నుంచి అయినా మన వీడియో చూసి మీరు రావాలని అనుకుంటే, స్క్రీన్ పైన నంబర్స్ ఉంటాయి కదా, ఆ నంబర్స్ మీరు ఆల్రెడీ ఫోన్ లో దానికి ఫోన్ చేయండి. అది ఫోన్ చేసిన తర్వాత మీకు ఒకవేళ రావాలనుకుంటే మా కంపెనీ ఒక ఫెసిలిటీ కూడా ఉంది. మీకు పిక్ అండ్ డ్రాప్ ఫెసిలిటీ ఉంది. ఇక్కడ నుంచి మీరు పిక్ చేసుకొని వెళ్ళి మీకు అక్కడ డ్రాప్ చేస్తారు. మీ దగ్గర పర్చేస్ అయ్యాక మీ ట్రాన్స్పోర్ట్ వెళ్ళిపోయిన తర్వాత మీకు మళ్ళీ వచ్చి డ్రాప్ చేస్తారు ఇక్కడ స్టేషన్ లోని. ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఒకసారి రండి, లైవ్ లో వచ్చి చూస్తేనే మీకు ప్రోడక్ట్ ఏటో, అజ్మీరా ఫ్యాషన్ ఎలాంటిదో, కొత్త దగ్గరికి వచ్చి ఏటయింది అవన్నీ మీకు తెలియజేస్తాం అనమాట. మీ టీవీలో నుంచి చూస్తే ఏం మీకు అర్థం కాదు. వీళ్ళు కమెంట్ చేసి కమెంట్ చదివేసి కూడా మీరు నెగిటివ్ కమెంట్స్, నెగిటివ్ థాట్స్ మీరు మైండ్ లోకి తీసుకోకండి. ఒకసారి రండి, ఇష్టమైతే పర్చేస్ చేయండి, లేకపోతే పర్లేదు, మీ ఇష్టం. మరి ఇప్పుడు మనది ఎలాగో వీడియో స్టార్ట్ అయింది, ఇక్కడ మనం ఎక్కువసేపు చేయలేము. రిసెప్షన్ వెళ్ళి రిసెప్షన్ లో మీకు చూపిస్తాం, అక్కడి నుంచి ఎలా వెళ్ళాలో నేను చెప్తాను అనమాట. వన్ మోర్ నేను ఇంకా చెప్పాలనుకుంటున్నాను శ్రీకాంత్. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే, చాలా మంది మోసపోయారు, ఓకేనా. సో అజ్మీరా ఫ్యాషన్ రావాలనుకున్నారు, కానీ ఇక్కడ వచ్చేసి ఏమైతుంది, అజ్మీరా ఫ్యాషన్ కి రావాలనుకున్నారు, వేరే ప్లేస్ లో పోయారు తెలుసా. సో నాకు ఒకరు కస్టమర్స్ వచ్చి అడిగారు ఇలా, మ్యామ్ మేము రావాలని. ఎందుకంటే ఇక్కడ ఆటో వాళ్ళు కూడా వేరే కంపెనీలోని చేతులు కలిపిస్తుంటారు అనమాట. వాళ్ళేంటి మీకు ఒక 200 చైర్ ని 500లో కూడా మీకు అమ్ముతారు. అందులోని ప్రాఫిట్ మార్జిన్ వీళ్ళు కూడా తీసుకుంటారు, రిక్షా వాళ్ళు. అందుకే మీకు అవన్నీ అవ్వకూడదు, మీరు మోసపోకూడదు అనేసి మేము వీడియో చేస్తున్నాం. ఇప్పుడు మనం టైం ఏం తీసుకోవద్దు, మనం వెళ్దాం రిసెప్షన్ నుంచి ఎలా వెళ్ళాలో మేము అన్ని మ్యామ్ మీకు చూపిస్తారు. ఓకే. సో ఫ్రెండ్స్, చాలా మంది ఏంటంటే ఇక్కడ సూరత్ కి ఫస్ట్ టైం వస్తారు కదా, వాళ్ళు ఎలా ఉండాలి, మేము ఇక్కడ సర్వీసెస్ ఎలా ఉంటాయని అడిగారు కదా చాలా మంది అక్కడ వచ్చినాక నాకు. సో ఒక రౌండ్ అప్ వేద్దాం మనము. సో ఇది టోటల్ మీరు చూస్తున్నారా, సూరత్ స్టేషన్ నుంచి బయట రాగానే మీకు అఫోర్డబుల్ హోటల్స్ ఇక్కడ దొరుకుతాయి. మీ బడ్జెట్ అకార్డింగ్లీ హోటల్స్ ఇక్కడ ఉంటాయి.
సో హోటల్స్ అయితే చెప్పాను కదా. సో ఇక్కడ నుంచి ఆటో స్టాండ్ అండ్ బన్ స్టాండ్ రెండు కూడా ఉంటాయి. మీకు డైరెక్ట్ అయినా రావచ్చు. లేదంటే మీరు మన రిసెప్షన్ కూడా ఉంది, అక్కడ కూడా వెళ్ళి మీ ఫ్రెష్ అప్ అయి వెళ్ళొచ్చు అన్నమాట. అక్కడికి yes and pick up and drop services ఉంది పికప్ కాబట్టి అండ్ డ్రాప్ సో సర్వీసెస్ ఈజీగా మీరు రాగలుగుతారు. సో ఇక్కడ చాలా డిస్టర్బెన్స్ ఉంది. సో అదండి, మనం టైం వేస్ట్ చేయకుండా మన రిసెప్షన్ కి వెళ్దాం. అక్కడ మీకు అన్ని చూపిస్తాను, అక్కడ నుంచి వీడియో చేద్దాం. అదండి. సో ఫ్రెండ్స్, రిసెప్షన్ ఎక్కడ ఉందంటే సూరత్ స్టేషన్ మీరు చూసారు కదా, ఎగ్జాక్ట్లీ ముందటనే ఇక్కడ వచ్చేసి మన రిసెప్షన్ ఏరియా ఉందన్నమాట. సో ఇక్కడ నేను ఏ వీడియోలో కూడా ఎప్పుడు కూడా ఈ లైఫ్ లో నేను ఎప్పుడు కూడా మన రిసెప్షన్ నేను చూపేయలేను. సూరత్ స్టేషన్ ముందట మన ఒక చిన్న రిసెప్షన్ ఉంది. సో శ్రీకాంత్ చూద్దామా? ఎలాగో మనం అక్కడ నుంచి వచ్చాం, అక్కడ నుంచి చెప్పిన తర్వాత మనం రిసెప్షన్ కి వెళ్దాం. రిసెప్షన్ లో మీకు నేను చూపిస్తాను. yes పదండి. పదండి ఫ్రెండ్స్, మనం వెళ్దాం ఇప్పుడు రిసెప్షన్ కి. రిసెప్షన్ లో మీకు చూపిస్తాను ఎలా ఉందో. పదండి. సో ఇది మన ఒక చిన్న రిసెప్షన్ ఏరియా అన్నమాట. సో చాలా మంది ఏంటంటే అజ్మీరా ఫ్యాషన్ కి రావాలంటారు, ప్రాపర్ గా అడ్రస్ తెలియదు అండ్ ప్రాపర్ గా అజ్మీరా ఫ్యాషన్ ని ఎలా విజిట్ చేయాలో తెలియదు. సూరత్ స్టేషన్ నుంచి బయట రాగానే ఇక్కడ మీరు రావచ్చు, మీ ఎంట్రీ ఏమైనా చేపించుకోవచ్చు. పికప్ అండ్ డ్రాప్ సర్వీస్ ఎలాగో మా దగ్గర అవైలబుల్ ఉంది. డైరెక్ట్ గా వచ్చి మిమ్మల్ని తీసుకొని మా అజ్మీరా ఫ్యాషన్ లో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు రిలాక్స్ అయ్యి దాని తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి, వాష్రూమ్ కూడా అవైలబుల్ ఉంది. ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మీరు ఇక్కడే బయటకు వెళ్ళిన తర్వాత రిక్షా ఉంటది అనమాట. రిక్షా నుంచి మీరు సురానా వెళ్ళొచ్చు అనమాట. అది ఎలా వెళ్ళాలి నేను చెప్తాను. ఇప్పుడు మనం డైరెక్ట్ సురానా 101 వెళ్దాం. సో మీరు చూసారు కదా ఫ్రెండ్స్, రిసెప్షన్ ఇక్కడ మన బ్యాక్ సైడ్ లోనే. ఇక్కడ యాక్చువల్లీ బిల్డింగ్ ఏం చెప్తాను నేను, ఇది చూడొచ్చు. యాక్చువల్లీ తిరుపతి ఇంటర్నేషనల్ హోటల్ అని అంటే మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నాను. సో ఇక్కడ నుంచి వచ్చేసిన తర్వాత మనం కింద వద్దాం, ఒక ఆటో మాట్లాడదాం. శ్రీకాంత్ ఆటో మాట్లాడదాం, ఆటోతో మాట్లాడదాం, చెప్దాం సురానా 101 కి ఎంత తీసుకుంటారు, ఎలా తీసుకెళ్తారు. yes భయ్యా సారా దర్వాజా జాओगे సురానా కిतना భయ్యా? సో ఎవ్రీవన్, మనం ఇప్పుడు సూరత్ స్టేషన్ నుంచి మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ బస్ స్టాండ్స్ అండ్ ఆటో స్టాండ్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో మనం ఒక ఆటో మనం మాట్లాడుకున్నాం, 50 రూపీస్ చార్జ్ తీసుకుంటారంట. అండ్ ఇప్పుడు మనం డైరెక్ట్ గా వెళ్తున్నాం సారా దర్వాజా కాడ మన సురానా 101 బిల్డింగ్ కి. సో పదండి ఇప్పుడు మనం డైరెక్ట్ అక్కడనే కలుద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇవంతా ఒకే వే అన్నమాట. ఇక్కడ నుంచి ముందుకెళ్ళాక ఒక 4 సర్కిల్ వస్తుంది అనమాట. అక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. నేను చూపిస్తాను పదండి ముందు వీడియోలోని. వీడియోలో మేము ఎక్కడ కూడా కట్ తీసుకోవడం లేదు, ఎందుకంటే మీకు డైరెక్ట్ గా ఎలా రావాలి అని ఒక ఐడియా కోసం ఈ వీడియో మేము చేస్తున్నాం. సో ప్లీజ్ కంటిన్యూ, ఈ వీడియో చూడండి, మీకు అర్థమైపోతుంది. మేము వీడియో చేసిన కారణం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు మోసపోకూడదు అనేసి మేము వీడియో చేస్తాం అనమాట. చూడండి ఇక్కడ సర్కిల్ ఉంది, సర్కిల్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటారు. సో శ్రీకాంత్, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఎక్కడ వెళ్ళేది అవసరం లేదు, స్ట్రైట్ ఇక్కడ నుంచి స్ట్రైట్ రోడ్ అన్నమాట. ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్, ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత మన సురానా బిల్డింగ్ వస్తుంది అన్నమాట. చూడొచ్చు, ఇది ఒక టెంపుల్ ఉంది. చూడండి ఇక్కడ మా అజయ్ సార్ బ్యానర్ కూడా ఉంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారా, ఇక్కడ మా అజయ్ సార్ అజ్మీరా ఫ్యాషన్ బ్యానర్ కూడా ఉంది. ఇక్కడ మాది అజ్మీరా ఫ్యాషన్ ఆఫ్ సురానా 101 మే అని అక్కడ అడ్రస్ కంప్లీట్ గా మెన్షన్ చేశారు. ఇంకో బ్యానర్ కూడా ఉందండి ఇక్కడ చూడండి, మన అజ్మీరా ఫ్యాషన్ దే బ్యానర్ అన్నమాట. అది కూడా అజ్మీరా ఫ్యాషన్ ఎక్కడ పడితే అక్కడ బ్యానర్స్ అండి సూరత్ లోని. ఎందుకంటే ఒక ఎస్టాబ్లిష్ కంపెనీ అన్నమాట ఇది సూరత్ లోని. ఎవరిని అడిగినా సరే మీ స్టేషన్ కి వచ్చిన తర్వాత ఆటో వాళ్ళని మీరు ఎవరిని అడిగినా అజ్మీరా ఫ్యాషన్ సురానా 101 అంటే మీకు వచ్చి డ్రాప్ చేస్తారు. ఒకవేళ మీరు రాకపోతే, ఒకవేళ మీరు ఆటోలో వెళ్ళకపోతే మీరు పిక్ అండ్ డ్రాప్ ఫెసిలిటీ కూడా ఉంది. అందులో ఫోన్ నంబర్ ఉందిగా, అందులో ఫోన్ చేస్తే మా వెహికల్ వస్తుంది, మీకు అక్కడ నుంచి పికప్ చేసుకొని వెళ్ళి సురానాలో డ్రాప్ చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నారా, ఎగ్జాక్ట్లీ స్ట్రైట్ రోడే మనం వెళ్ళిపోతున్నాం. సో ఇది మన స్ట్రైట్ రోడ్ అన్నమాట. ఎక్కడికి కూడా మనకు కర్వ్ తీసుకునేది అవసరం లేదు. ఇప్పుడు మనం డైరెక్ట్ గా సురానా 101 బిల్డింగ్ కలుస్తాం. ఎవరైనా కొత్త ప్లేస్ లోకి వెళ్ళాలంటే జడుస్తారు మ్యామ్, అందుకే మనం ఈ వీడియో చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఎవరైనా సరే డబ్బులు పెట్టి మనం బిజినెస్ చేయాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరితో అయినా మనం మోసపోతే కొద్ది బాధపడతారు కదా వాళ్ళు. అందుకనేసి మేము వీడియో చేస్తామండి, మీకోసమే చేస్తాం అన్నమాట. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయొచ్చు.
కొంతమందికి చాలా కూడా హెల్ప్ అవుతుంది. ఎవరైనా సూరత్ కి రావాలని అనుకుంటున్నారు వాళ్ళకి వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ప్లీజ్ షేర్ దిస్ వీడియో. అండ్ ఇంకా ఏదైనా మీకు ఇబ్బంది కొత్త కాన్సెప్ట్ లో ఏవైనా మీకు వీడియోస్ చేయాలనుకుంటే కింద కామెంట్ లో కూడా మీరు కామెంట్ చేస్తే ఆ విధంగా మీ కామెంట్ పడి మీ వీడియో చేస్తాం అన్నమాట. మీ గురించి ఇదే వచ్చేసింది మన బిల్డింగ్. చూడండి ఒక పొడవైన బిల్డింగ్ ఉంది కదా బ్లూ కలర్ గ్లాసెస్ తోని, అది మన సురానా 101 అజ్మీరా ఫ్యాషన్ అన్నమాట. పెద్ద ఏం లేదండి, 700 to 800 మీటర్స్ లోనే మన అజ్మీరా ఫ్యాషన్ ఉంది సురానా నుంచి. యాక్చువల్లీ మన ఆటో స్లో వచ్చాం కాబట్టి మనం కొంచెం లేట్ అయింది. ఎందుకంటే మనం వీడియో చేస్తున్నాం. మీరు ఒక 10 మినిట్స్ కాదు ఒక 5 మినిట్స్ లో కూడా మీరు వచ్చేస్తారు అన్నమాట. చూడండి ఇక్కడ మన బోర్డు కూడా ఉంది. సో ఇప్పుడు మనం వచ్చేసాం అజ్మీరా ఫ్యాషన్. చూడొచ్చు ఓన్లీ 50 రూపీస్. ముందు మనం సూరత్ వెళ్ళాం, సూరత్ నుంచి మనం వెళ్ళాం, అక్కడ నుంచి ఫ్రెష్ అవడానికి రిసెప్షన్ నుంచి ఆటో పట్టుకొని మనం వచ్చాం సురానా బిల్డింగ్. మీకు మొత్తం టూర్ చేసి చూపించాం, ఎలా వచ్చామో ఏం చేస్తున్నామో. ఇప్పుడు మనం వెళ్దాం లోపలికి, అక్కడ నుంచి మ్యామ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అవన్నీ. పదండి. సో మన పికప్ అండ్ డ్రాప్ సర్వీసెస్ అన్నాను కదా, బండి చూడండి. నేను మీకు చెప్పాను కదా, ఒక కస్టమర్స్ కూర్చున్నారు అండ్ డైరెక్ట్ గా ఇప్పుడు అజ్మీరా ఫ్యాషన్ కి వెళ్తారని. సో వాళ్ళు వచ్చేసి కూర్చున్నారు అనుకుంటా. సో ఇప్పుడు రిసెప్షన్ ఏరియా, ఇది మన మెయిన్ రిసెప్షన్ ఏరియా అన్నమాట. అక్కడ ఫ్రెషన్ అప్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ లో మెయిన్ రిసెప్షన్ అన్నమాట. ఇక్కడ మీరు ఐడి కార్డ్ ఇచ్చుకొని అక్కడ నుంచి మీరు మీదకి వెళ్ళొచ్చు షాపింగ్ చేసుకోవడం. రండి, రిసెప్షన్ ఏరియా ఉంది, చూపిస్తాను. ఇది మన వెహికల్ అన్నమాట. మీరు నంబర్ ఫోన్ చేస్తే మా వెహికల్ వెళ్తుంది మీరు పికప్ చేసుకోవడానికి. ఒకవేళ మీరు వెహికల్ లో కంఫర్టబుల్ కాకపోతే మీరు రిక్షాలో కూడా చేసుకొని మీరు రావచ్చు. రండి వెళ్దాం. సో ఇది మన రిసెప్షన్. అండ్ ఇక్కడ వచ్చేసిన తర్వాత ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ రాకముందు కొన్ని రూల్స్ ఉంటాయండి. ఇక్కడ మీరు ఒక ఐడి కార్డ్ కంపల్సరీగా తేవాలి, ఒక పాన్ కార్డ్ అయినా ఆధార్ కార్డ్ అయినా. సో ఇక్కడ వచ్చేసి ఒక జనరల్ నార్మల్ గా ఒక ఫార్మాలిటీ అవుతాయి. సో దాని తర్వాత మన లాంగ్వేజ్ లో మాట్లాడి ఒక సేల్స్ మ్యాన్ హ్యాండ్ ఓవర్ చేస్తాం. అంటే మన లాంగ్వేజ్ లో మన లాంగ్వేజ్ లో, ఎందుకంటే మన లాంగ్వేజ్ లో మేము హిందీలో ఎవరైతే కంఫర్టబుల్ కాదో వాళ్ళ గురించి మనం ఒక తెలుగు సేల్స్ ఎగ్జిక్యూటివ్ మేము ప్రొవైడ్ చేస్తాం. మీకు మొత్తం టూర్ చేసి మీకు ఏమేమి కావాలో షాపింగ్ కూడా చేస్తారు వాళ్ళు మీతో. శ్రీకాంత్ ఓన్లీ తెలుగు వాళ్ళే కాదు, మన ఇండియాలో ఇలాంటి వేరియస్ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చినా సరే మా అజ్మీరా ఫ్యాషన్ లోని అన్ని రకాల లాంగ్వేజెస్ వాళ్ళు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ మాకు ప్రొవైడ్ చేస్తారు. మీకు షాపింగ్ చేసి టూర్ చేయిస్తారు కూడా. కానీ మనం మీదకి వెళ్ళి చూపిస్తారు మ్యామ్. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాసెస్ చూడండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఆధార్ కార్డు తెచ్చుకుంటే మీరు ఆ డీటెయిల్స్ ఇస్తే అక్కడ నుంచి మీకు తీసుకెళ్తారు సేల్స్ ఎగ్జిక్యూటివ్. ఫార్మాలిటీ అవుతుంది అంతే, ఫార్మాలిటీ ఓన్లీ. ఇక్కడ వచ్చేసి డైరీ ఇది మనం చిన్న రిసెప్షన్. సో ఇప్పుడు మనం డైరెక్ట్ పైన వెళ్దాం, ఓకేనా? ఇప్పుడు మనం 7 కి వెళ్దాం, ఓకేనా? 7 ఏమో లాస్ట్ అండి, మనం 6 కి వెళ్దాం. ఎందుకంటే 6 నుంచి స్టార్ట్ అవుతుంది మొత్తం టూర్. 6 నుంచి చూపిస్తాం. మన 6 and 7 ఫ్లోర్ మండే అన్నమాట. వచ్చేసాం మనం 6 కి. ఇప్పుడు చూడండి మన సామ్రాజ్యం, మన అజ్మీరా. యాక్చువల్లీ దిస్ ఇస్ అవర్ అజేసార్స్ ఎంపైర్. నేను 7 నెంబర్ ఎందుకు వచ్చానంటే 7 నెంబర్ అండ్ 6 నెంబర్ మనదేనమాట. ఈవిడేమో మర్చిపోయింది కొద్దిగా. చూడండి ఇదేమో మన పార్సల్ ఏరియా అన్నమాట. మొత్తం అయిన తర్వాత ఇది మీకు అర్థం అవుతుంది వచ్చిన తర్వాత. చూడండి మొత్తం మేనర్స్ చూడండి, హోర్డింగ్స్ చూడండి, ఇవన్నీ మందే. ఇది కూడా చూడండి అజ్మీరా ఫ్యాషన్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్దామా మనం? ఇక్కడ నుంచి మన టూర్ స్టార్ట్ అవుతుంది. మనం వెయిటింగ్ ఏరియా ఇంకొకటి కిందన ఒక వెయిటింగ్ ఏరియా మనం చూసాము, అదేమో మెయిన్ అన్నమాట. దీని తర్వాత ఇది ఒక వెయిటింగ్ ఏరియా మంది రిసెప్షన్. మీకు ఒక సేల్స్ మ్యాన్ ఇచ్చాం కదా, సేల్స్ మ్యాన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు అక్కడికి వచ్చిన తర్వాత మీకు సేల్స్ మ్యాన్ ఇస్తారు కదా, అతను తీసుకొని మీరు ఇక్కడికి వస్తారు. ఇక్కడ నుంచి మీ టూర్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకంటే లోపల చాలా మంది ఉంటారు కదా, అందుకే మీకు ఇక్కడ కూర్చోబెడతారు. కూర్చోబెట్టిన తర్వాత ఇక్కడ నుంచి తీసుకెళ్లి మీకు టూర్ చేయిస్తారు అక్కడ. సో ఇది మన మెయిన్ సూరత్ స్టేషన్ నుంచి అజ్మీరా ఫ్యాషన్ వరకు చాలా కస్టమర్స్ వచ్చారండి. చూడండి మీరు కూడా ఇంట్లో కూర్చున్నారంటే మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి. ఎక్కువ ఏం కాదు, 25 నుంచి 30,000 ఓన్లీ. అంత మీరు ఇన్వెస్ట్ చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అన్నమాట మన అజ్మీరా ఫ్యాషన్ తో కలిసి. సో ఇంకా మోర్ డీటెయిల్ కోసం ఎంక్వైరీ ఉంటే స్క్రీన్ పైన నెంబర్స్ కి మీరు కాంటాక్ట్ అయినా సరే, లేకుంటే కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పేసి. నేను వన్ మోర్, ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చెప్పేసి. ఈ వీడియో లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. మీ ప్రీవియస్ వీడియో కూడా మేము చేసాం ఫ్రాంచైజీలోని, అది కూడా చూడండి అండ్ లైక్ అండ్ షేర్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాం. లింక్ సో పదండి ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బై బై.